దేవుడు గాడిదకి 50 ఏళ్ళు వయసిస్తే అది నాకొద్దు ఈ బతుకు బతకలేనని 30 ఏళ్ళు ఉంచుకొని 20 ఏళ్ళు తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత కుక్క దానికి 25 ఏళ్ళు ఇస్తే అది 10 ఏళ్ళు ఉంచుకొని 15 ఏళ్ళు వాపస్ ఇచ్చేసింది. ఆ తర్వాత కోతికి 20 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తే అది 10 ఏళ్ళు ఉంచుకొని 10 ఏళ్ళు వెనక్కి ఇచ్చేసింది. దేవుడు మనిషికి 20 ఏళ్ళు ఇచ్చి నువ్వు నీకు అందరికంటే తెలివితేటలు సామర్థ్యము, ఇతరుల మీద అధికారం చేసే శక్తి, తర్వాత కొత్త కొత్తవి కనిపెట్టే మెదడు, ఆలోచనలు ఇవన్నీ ఇస్తున్నాను. అందరికంటే తెలివిగల వాడివి నువ్వు, అలా హాయిగా బతుకు అని చెప్తే దేవుడిని మనిషి నాకు ఈ ఆయుర్దాయం చాలదు, నేను ఇంకా చాలా కాలం బతికి ఏదేదో చెయ్యాలి, నాకు ఇంకా ఎక్స్ట్రా ఆయుర్దాయం ఇవ్వు అన్నాడు. దాంతో దేవుడు కుక్క, గాడిద, కోతికి వాళ్ళు అవి తిరిగి ఇచ్చేగా మిగిలిన ఆయుర్దాన్ని మనిషికి ఇచ్చాడు. అందువల్ల మనిషి 20 ఏళ్ళు మనిషిలాగా బతికి తర్వాత మిగిలిన వయసులో పెళ్ళయ్యాక గాడిద చాకిరి చేసి డబ్బులు సంపాదించి నానా బాధలు పడుతూ బతుకుతాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టాక కుక్కలాగా ఇంటికి కాపలా కాస్తూ తన ఆస్తిని, తన భార్య పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళు పెట్టింది తింటూ అక్కడ బతుకుతాడు. ఆ తర్వాత వయసు మళ్ళాక మనవలు పుట్టాక కోతిలాగా మనవల్ని మనవరాల్ని ఎంటర్టైన్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళకి వినోదంగా ఉంటాడు. అది మనిషి బ్రతుకు.